తిరుమలగిరి లాల్ బజార్ మార్కెట్లో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ చొరవ తీసుకున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి వ్యాపారులు చేసిన విజ్ఞప్తి మేరకు ట్రాఫిక్ ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే గణేష్ శనివారం మార్కెట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మరియు వ్యాపారస్తులతో చర్చించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం రాకుండా అలాగే తరతరాలుగా కొనసాగుతున్న వ్యాపారుల జీవనాధారానికి భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులకు పూర్తిగా సహకరిస్తూ వ్యాపారాలు కొనసాగించాలని ఎమ్మెల్యే వ్యాపారస్తులకు సూచించారు. ఎమ్మెల్యే చొరవతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శంకర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మురళీ ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగినేని సరిత, ఇతర అధికారులు నాయకులు పాల్గొన్నారు. ప్రజల క్షేమం, వ్యాపారాల అభివృద్ధి రెండూ సమానమేనని, సామరస్యంతోనే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే గణేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. हमारे को शाम में पूरा ट्रैफिक वाले आके पूरा परेशान कर रहे हैं, गाड़ियाँ रोकने नहीं दे रहे, गली के अंदर भी गाड़ी गए तो अभी एक बार बोलो क्या करना చాలా ప్రాబ్లం ఇస్తున్నారు. అయితే సిఏ ఎస్ఐ ఎవరైతే చాలాన్ ఇస్తుండో వారు ఎవరు ఉన్నారు ఇక్కడ మీతో? అరే ఓనర్ వీళ్ళు ఒకసారి कस्टमर जैसे ही आके गाड़ी लगा रहा है, एक आदमी परमानेंट ड्यूटी पे है, उन्हें आके फोटो खींच ले रहा है. ఫోటో నీవు వచ్చిన ఒకేసారి ఒక ఇద్దరు ముగ్గురు నాలుగు కస్టమర్స్ వచ్చారనుకో, సిస్టమేటిక్ పెట్టి ఫోటోస్ అయితే కొట్టరు, నీ సామాన్ మాత్రం నీ లోపల ఉండాలి. చీఫ్ సాబ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అందరి పక్షంలో. ఇప్పుడు అఫీషియల్గా నేను కూడా తెలుసు, మనం ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నాము, అక్కడ కూడా రోడ్ కటింగ్ అవుతుంది, వాళ్ళు కూడా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా తీసుకుంటున్నాము. అవన్నీ రోడ్ కటింగ్ చేస్తున్నాము. జనాభా పెరిగినా కొద్దీ, బండ్లు పెరిగినా కొద్దీ రోడ్ కటింగ్ చేయాలి, పోవాలి. ఇప్పుడు ఈ లైన్ ప్రత్యేకంగా ఏమంటున్నారంటే ఇది హైవే మీద కనెక్టెడ్ లేదు ఒకటి. రెండోది వీళ్ళు బతికేది దీని మీదనే. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పెరిగి దేశమంతా వ్యాపారవేత్తలు కావచ్చు అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ విధంగా అయితే వీళ్ళకి ఇబ్బంది కాబట్టి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, డ్యూటీస్ ఒక పక్కకు ఉంటే హ్యుమానిటీ కూడా ఇంకో పక్కకు. మీరు మానవత్వ దృక్పథంతో ఆలోచించి వీళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలి. ఇప్పుడు ఇంకో విషయం, ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా పేదవాళ్ళే. ఇప్పుడు వీళ్ళకు చాలానే వేసినా వాళ్ళకి చాలానే వేసినా భారమే. వాళ్ళకి చాలానే వేస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారా? ఇప్పుడు ఈ లైన్లోకి వస్తే చాలాని పడుతుంది, ఒక్కసారి పుకారైతే ఏ కస్టమర్ వస్తాడు? అది ఈ లైన్లో పోతే చాలాని పడుతుంది, వేరే దగ్గర పోతారు. వీళ్ళ కుటుంబాలు దీని మీద బతుకుతుంది కాబట్టి నేను కూడా వాళ్ళ పక్షంలో మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు హెల్ప్ చేయండి. మీరు అన్నట్టు మీకు రూల్స్కి అగేన్స్ట్ పోతే మీరు ఏం చేస్తారో చేయండి. మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, आपका भी जिम्मेदारी है. देखो आप भी अगर कोई एरिया में जा रहे तो आपको सब जगह गाड़ियाँ अगर आड़ा लगाए तो ट्रैफिक जाम होता नहीं होता, आने जाने वाले को तकलीफ होता नहीं होता. मैं आप लोगों से विनती यही है कि आप लोग भी एक बार कोई भी एक आदमी को असाइन करो ताकि लोग काम बोलते वहाँ गाड़ी नहीं लगा जाए. एक सिस्टमेटिक गाड़ी लगाए तो किसी को तकलीफ नहीं होता. ಇಂಥ ACP ಸಾರ್ಥ ಚಿನ್ನದ ನಾಕ ಇಂಥ ಹಿಂಗೆ ಕಡಲ. नहीं एक काम करो जी, आप लोग एक लाइन डाल लो, ये बार बार बोलना नहीं, ये कलर करके दे दो. भी गुड़ा रिक्वेस्ट చేస్తున్నా, शॉप ओनर कौन है? आप ही है ना? आप है ना? आप लोग भी देख लो. देखो आप भी कहीं दुकान गए तो आना जाना मुश्किल रहे तो गुस्सा आता, तकलीफ होता, तो आप भी दुकान लगा लिए. आपका कारोबार चलना जरूरी है, लोगों को तकलीफ भी नहीं होना. ये दुकान రోడ్ మొత్తం రోడ్ మీద కాకుండా వెనక పెట్టుకో చేసుకో. ఏం వ్యాపారం అమ్మని? నేను మొన్న మొత్తం దీమని చెప్పిన మురళేనా సరితమ్మ, ఇక్కడ సీరియస్ ప్రాబ్లం ఏం చెప్పు. ఒకటైతే అక్కడ ఆ లైన్ అయిపోయింది, ఈ లైన్లో ఏమని చెప్తే ఇప్పుడు చెప్తే దాన్ని ఏమైనా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇంతసేపట్లో నాకు అర్థమైంది ఏంటంటే, డిపార్ట్మెంట్ కావచ్చు, మీరు కావచ్చు, కస్టమర్ ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు आपका दुकान चलना, लैंड ऑर्डर और ट्रैफिक बराबर रहना, कस्टमर को भी तो कोई तकलीफ नहीं होना. ये तीनों का एक ही इलाज है. आप लोग इतना बड़ा लाइन है, इसमें 2-3 जनों को सैलरी ले लो. सैलरी दे के एक अनाउंसमेंट सिस्टम लगा के आप लोग इस जिम्मेदारी लेके देखो भाई, ऐसा ट्रैफिक को भी तकलीफ होता, जो भी कस्टमर आ रहा उन गाड़ी सही जगह पे लगा लो ताकि दूसरा वाले को तकलीफ नहीं होना बोल के एक अनाउंसमेंट जैसा माइक लगा के, आजकल आ रहा ना माइक, और माइक वाला लगा के और 2-3 जने को आप लोग तनख्वाह दे के लगा लिए तो शाम के टाइम में ज़्यादा कस्टमर आते होंगे. जिस टाइम में कस्टमर ज़्यादा रहे तो उसमें उनको लगा लिए तो वो लोग भी ऑर्डर पे लगाए तो कभी भी फ्यूचर में तकलीफ नहीं होता, लोगों को भी आदत होता. नहीं तो आदत नहीं होता. आपको अभी तकलीफ आपको मालूम है, व्यापारी को. कस्टमर जो आता उनको नहीं मालूम है, उन्होंने आपसे झगड़ा कर लिया और किससे भी बिगड़ लिया तो मुश्किल होता. मतलब उसके लिए आप इमीडिएटली एक को अपॉइंट करके स्टार्ट करो. बराबर ओके. आप लोग काम दिए
वोट डाल के आपका वोट अच्छा कर रहा है, काम नहीं कर रहा। थैंक यू सर वेरी मच। एक नंबर काम कर रहा एक नंबर काम कर रहा